హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 42కి అయితే అందరికి స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే మే 30, 2024. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే వరకు అయితే చూడండి. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నా మనకి ఫిట్బిట్ నుంచి. ఫిట్బిట్ ఏస్ అనే ఒక ఎల్టీ కిడ్ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేసింది. ఇదైతే ఇండియాలో కాదు, యూఎస్లో లాంచ్ చేశారు. ఇండియా కూడా ఈ వాచ్ అయితే వస్తుంది. ఈ వాచ్లో అయితే స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి, ఫీచర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే ప్రైస్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే పెట్టారు. ఈ వాచ్ని అయితే మనం మొబైల్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వాచ్కి అయితే మనం టెక్స్ట్ మెసేజ్ పంపించుకోవచ్చు, వాయిస్ మెసేజ్ పంపించుకోవచ్చు, అండ్ అలాగే లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు, ఫోన్ కాల్స్ చేయొచ్చు, అండ్ అలాగే మనకి యాప్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఈ వాచ్లో మనకి 3D గేమ్స్ కూడా ఉంటాయి. మనమైతే ఈ వాచ్ని అయితే మన మొబైల్ ఫోన్తో అయితే మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫిట్బిట్ ఏస్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మనమైతే పిల్లల హెల్త్ ట్రాకింగ్ కానీ, అండ్ అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనం అయితే మొబైల్ యాప్లో అయితే చూసుకోవచ్చు. ఇక ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 328 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మోర్ దాన్ 16 hours అని చెప్తున్నారు. అండ్ అలాగే ఈ వాచ్ మనకి 50 meters వాటర్ లోపలికి వెళ్ళినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాచ్ని పెట్టుకుని మీరైతే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఈ వాచ్ అయితే మనకి ఎల్టీ సపోర్ట్ అయితే వస్తుంది. ఎల్టీ అంటే మనం నానో సిమ్ పెట్టడం కానీ, లేకపోతే ఈ సిమ్ ద్వారా కనెక్ట్ చేయడం కానీ ఇలాంటివి అయితే ఉండవు. వీళ్ళైతే ఫిట్బిట్ ఏస్ పాస్ అని ఒక పాస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాస్ ద్వారా మనం అయితే ఈ వాచ్ని అయితే మన యాప్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, మెసేజ్ పంపించుకోవచ్చు. మనకి ఎలాంటి సిమ్ రిక్వైర్మెంట్ అయితే అవసరం లేదు. మనమైతే జస్ట్ ఈ పాస్ ని యూజ్ చేస్తే మనమైతే వాచ్ ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, కాల్స్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ కూడా మనం ఆ వాచ్ నుంచి కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ మెసేజెస్, అలాగే టెక్స్ట్ మెసేజ్ కూడా మనం అయితే రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళైతే పాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ పాస్ కి మనం మంత్లీ మనకి సబ్స్క్రిప్షన్ ఉంటే ఉండొచ్చు. ఇక యూఎస్ లో దీని ప్రైస్ చూసుకుంటే $229.95 అయితే దీని ప్రైస్ అయితే ఉంది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 19,200 అని చెప్పవచ్చు. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఇదైతే మనకి ఇండియాకి అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇప్పుడైతే మనకి జూన్ 6వ తారీఖున అయితే యూఎస్ లో అయితే సేల్ కి అయితే రాబోతుంది. మన ఇండియా కూడా ఖచ్చితంగా ఫిట్బిట్ అయితే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సోనీ నుంచి. సోనీ అయితే యుఎల్టీ సిరీస్ లో ఒక 3 స్పీకర్స్ ని అండ్ అలాగే ఒక హెడ్సెట్ ని అయితే లాంచ్ చేసింది. ఇక వీటి మోడల్స్ ప్రైస్ చూసుకున్న మనకి యుఎల్టీ టవర్ 10 చూసుకుంటే దీని ప్రైస్ దాదాపు 90,000 అయితే పెట్టారు. యుఎల్టీ ఫీల్డ్ 7 చూసుకుంటే దీని ప్రైస్ దాదాపు 40,000 అయితే పెట్టారు. యుఎల్టీ ఫీల్డ్ 1 చూసుకుంటే మనకి ఇది 11,000 అయితే దీని ప్రైస్ అయితే ఉంది. ఇక యుఎల్టీ వేర్ చూసుకుంటే ఇది మనకి హెడ్సెట్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి ₹10 తక్కువ 17,000 అయితే పెట్టారు. బట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి. ఒకవేళ మీరు వీటిని కొనాలనుకుంటే సోనీ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు అక్కడ నుంచి చెక్ చేయండి దీని ప్రైస్, అండ్ అలాగే ఏమైనా ఆఫర్స్ ఉంటాయో. కానీ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువైనట్లయితే అనిపించింది. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్లో ఎవరైతే ప్రీమియం సబ్స్క్రిప్షన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక 75 గేమ్స్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో అయితే ఆల్రెడీ ఉంది. బట్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అక్కడ మనకి GTA వైస్ సిటీ కానీ, GTA San Andreas కానీ, ఇంకా మిగతా కొన్ని గేమ్స్ అయితే పెయిడ్ గేమ్స్ కొన్ని ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనకి యూట్యూబ్ కూడా ఆ ప్లాన్లోనే మనకి ఒక 75 గేమ్స్ని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది ఎవరైతే యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే. వాళ్ళైతే యూట్యూబ్ లో ఉన్న 75 గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి యాపిల్ నుంచి. యాపిల్ కి సంబంధించిన WWDC అయితే జూన్ 10వ తారీఖున అయితే జరగబోతుంది యాపిల్ పార్క్ లో. యాపిల్ అయితే ఓపెన్ అయితే కొలాబరేట్ అయ్యి మనకి iOS 18 లో ChatGPT అయితే తీసుకొస్తున్నట్టు అయితే తెలిసింది. ఓన్లీ మనకి iOS 18 అనే కాదు, మనకి మ్యాక్ ఓఎస్ కి, ఐప్యాడ్ ఓఎస్ కి, వాచ్ ఓఎస్ కి, అండ్ అలాగే మనకి విజన్ ఓఎస్ కూడా ఈ ChatGPT అయితే తీసుకొస్తున్నట్టయితే తెలిసింది. ఇప్పుడు వచ్చి iOS అయితే మనం చాలా AI ఫీచర్స్ అయితే చూడబోతున్నాం. ఓన్లీ మనకి ఐఫోన్స్ అనే కాదు, మనకి ఐప్యాడ్ ఓఎస్లో కానీ, మ్యాక్ ఓఎస్లో కానీ, అండ్ అలాగే మనకి వాచ్ ఓఎస్ కానీ, విజన్ ఓఎస్ కానీ ఇందులో అయితే మనం AI అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచి 2026లో వచ్చే మ్యాక్బుక్ ప్రోలో మనకి OLED స్క్రీన్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకి మ్యాక్బుక్స్లో OLED స్క్రీన్ అయితే యూజ్ చేయలేదు. బట్ వీళ్ళైతే ఇప్పుడు ఇయర్ తీసుకొచ్చిన ఐప్యాడ్ ప్రోలో మనకి OLED స్క్రీన్ అయితే తీసుకొచ్చారు. M4 చిప్తో అయితే వచ్చిన దాంట్లో మనకి OLED స్క్రీన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి 2026లో వచ్చే మ్యాక్బుక్ ప్రోలో అయితే మనం OLED స్క్రీన్ అయితే చూడబోతున్నాం. బట్ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. నార్మల్ స్క్రీన్కే వీళ్ళు ప్రైస్ అయితే మనకి ప్రో సిరీస్లో మనకి చాలా ఎక్కువ అయితే పెడతారు. ఇప్పుడు మనకి OLEDని కూడా తీసుకొస్తున్నారు. బట్ చూడాలి, ఒకవేళ మనకి 2026లో మ్యాక్బుక్ ప్రోలో OLED స్క్రీన్ వస్తే దాని ప్రైస్ ఎంత పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి రెడ్మీ నుంచి. రెడ్మీకి సంబంధించిన రెడ్మీ ప్యాడ్ ప్రో అయితే BIS లో సర్టిఫైడ్ అయింది. బట్ ఇదైతే మనకి ఇండియాకి అయితే ఖచ్చితంగా
తీసుకొస్తారు. మనకి BIS లో సర్టిఫైడ్ అయిన ప్రతి ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా మన ఇండియాకి అయితే వస్తుంది. ఇప్పుడైతే రెడ్మీ ప్యాడ్ ప్రో అయితే BIS లో సర్టిఫైడ్ అయింది. ఇది మనకి 5G కనెక్టివిటీతో అయితే వస్తుంది. మనకి ఇంత ముందుకు రెడ్మీ ప్యాడ్ అయితే తీసుకొచ్చారు, ఒక 1 year బ్యాక్ తీసుకొచ్చారు, అది 4Gతో తీసుకొచ్చారు. అండ్ అలాగే మనకి రెడ్మీ ప్యాడ్ SE కూడా ఒక 1 month 2 months బ్యాక్ తీసుకొచ్చారు, అది కూడా మనకి 4Gనే. ఇప్పుడైతే రెడ్మీ ప్యాడ్ ప్రో తీసుకొస్తున్నారు, ఇది మనకి 5Gతో అయితే వస్తుంది. 5G సిమ్ యూస్ చేసి మనం అయితే యూస్ చేసుకోవచ్చు 5G కనెక్టివిటీ అయితే. ఈ ప్యాడ్ లో మనకి డిస్ప్లే చూసుకుంటే 12.1 inches 2.5K LCD స్క్రీన్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అండ్ అలాగే 180Hz మనకి టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి బ్రైట్నెస్ చూసుకుంటే 600 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అయితే యూస్ చేస్తారు మనకి గ్లాస్ లో అయితే. ఇక ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 అయితే యూస్ చేస్తారు. ఇందులో అయితే మనకి 10,000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా 8 MP కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి OS చూసుకుంటే ఆఫ్టర్ ది బాక్స్ మనకి Android 14 అయితే వస్తుంది. హైపర్ OS అయితే ఈ ప్యాడ్ అయితే రన్ అవుతుంది. మనకి ఇప్పుడు రెడ్మీ కానీ షామీ మొబైల్స్ అయితే మనకి హైపర్ OS అయితే వస్తున్నాయి, ఇది కూడా మనకి హైపర్ OS అయితే వస్తుంది. ఇక రూమర్స్ ప్రకారం మనకి ఈ ప్యాడ్ ప్రైస్ చూసుకుంటే 25,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి, ఇది లాంచ్ అయ్యాకే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి లెనోవో నుంచి లెనోవోకి సంబంధించిన లెనోవో లిజియన్ గోన్ అయితే మనకి లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేశారు. ఇది మనకి హ్యాండ్ గేమింగ్ కన్సోల్ అని చెప్పొచ్చు. మనం పీసీలో ఉన్న గేమ్స్ని అయితే దీంట్లో అయితే ఆడుకోవచ్చు. మనం ఎట్లా ట్రావెల్ చేసేటప్పుడు పీసీలో ఉన్న గేమ్స్ని మనం ఆడుకోవాలనుకుంటే ఇదైతే మనకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అప్పుడు దాని ప్రైస్ చూసుకుంటే మనకి లెనోవో లిజియన్ గో ప్రైస్ చూసుకుంటే దాదాపు 70,000 దాకా అయితే పెట్టారు. ఇప్పుడైతే దీనికి సంబంధించిన లైట్ వెర్షన్ అయితే రాబోతుంది, లెనోవో లిజియన్ గో లైట్ అని. ఇది లైట్ వెర్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి స్క్రీన్ సైజ్ వచ్చి కొంచెం తగ్గుతుంది, అండ్ అలాగే ప్రైస్ కూడా కొంచెం తగ్గుతున్నట్లయితే తెలుస్తుంది. ఇది మనకి AMD Ryzen Z1 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇందులో మనకి Windows 11 కూడా సపోర్ట్ చేస్తుంది. మనం సిస్టమ్ని అయితే దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి Windows 11 దీంట్లో అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. బట్ దీని ప్రైస్ అయితే కొంచెం తక్కువ తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ అయితే లెనోవో లిజియన్ గోన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయలేదు. బట్ ఇది కూడా మేబీ లాంచ్ అవ్వకపోవచ్చు, కానీ యూఎస్లో ఎవరైతే ఉంటారో బట్ వాళ్ళ ద్వారా అయితే మీరు తెప్పించుకోవచ్చు. దీని ప్రైస్ మనకి ఒక 40,000 నుంచి 50,000 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే పీసీ గేమ్స్ని ఎట్లా ట్రావెల్ చేసేటప్పుడు చిన్న స్క్రీన్లో ఆడాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇందులో మనకి Windows 11 కూడా సపోర్ట్ చేస్తుంది. చూడాలి ఈ లెనోవో లిజియన్ గో లైట్ ఇంకెంత ప్రైస్ పెడతారో. ఇదైతే మనకి త్వరలోనే లాంచ్ అవబోతుంది. బట్ దీని ప్రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి బయటకు రాలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.